అందరికీ నమస్కారం. రేపు బుధవారము పంచమి. ఒక మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరుడుగా మారిపోతారు. బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేయటం వలన మీ సుడి తిరిగిపోతుంది. అన్ని రకాల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. ఆటంకాలు పోతాయి. గణపతి అనుగ్రహం కూడా కలిసి వచ్చి ఆర్థికంగా కలిసి వస్తుంది. మానవ జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలను తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా సరే అవి తొలగించుకోవడానికి పరిహారం చేసుకోవచ్చు. సాధారణంగా మనకు ఎక్కడ పడితే అక్కడ మందార చెట్లు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది వాళ్ళ ఇంటి దగ్గర మందార చెట్టును పెంచుకుంటూ ఉంటారు. అద్దె ఇళ్లల్లో ఉండేవాళ్ళు పెంచరు, కానీ సొంత ఇల్లు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంటి దగ్గర మందార చెట్టు పెంచుకుంటూ ఉంటారు. అయితే బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేయండి చాలు. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది అని పెద్దలు చెప్తున్నారు. మరి ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గణపతికి గరిక అంటే ఎందుకంత ఇష్టమో తెలిపే పురాణ కథను విందాం. పూర్వం సంయమనిపురంలో ఒక మహోత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు ఆమెను మోహించాడు. అంతా చూస్తూ ఉండగానే ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు. అవమానంతో బయటకి వచ్చిన యముణ్ణి రేదస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు అవుతాడు. లోకాలన్నీ కూడా వారి అర్పులకు వారి నుంచి విడిపడే మంటలకు ఆహాకారాలు చేశాయి. దేవతలంతా కూడా శ్రీమన్నారాయణ వద్దకు పరుగు తీశారు. ఆయన వారందరినీ కూడా తీసుకుని వినాయకుడి దగ్గరికి వెళ్ళాడు. వినాయకుడు వారికి అభయమిచ్చాడు. మంటలు మండుతూ వచ్చే అనలాసురుని కొండంతగా పెరిగి మింగేశాడు వినాయకుడు. ఒకనాడు శివుడు ఆలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నిలుపుకొని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్టే వినాయకుడిని కూడా అనలాసురుని కంఠంలో నిలిపి ఉంచాడు. ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు, ఆయనను చల్లపరిచేందుకు చంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి పాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది, కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలగలేదు. తర్వాత బ్రహ్మ, సిద్ధి, బుద్ధి అనే కాంతలను బహుకరించారు. వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించారు, కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు. కానీ ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత విష్ణుమూర్తి 2 పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు. తర్వాత కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుని ఇచ్చాడు. కానీ ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. ఇందువల్ల ఆయన వ్యాలభద్రుడనే పేరు పొందాడు, కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు. ఆ తర్వాత విషయం తెలిసి అక్కడికి 80,000 మంది ఋషులు వచ్చారు. ఒక్కొక్కరు 21 గరిక పూచ చొప్పున 16,80,000 గరిక పూచలు అందజేశారు. వాటితో శాంతోపశమనం కలిగింది. వినాయకుడి వేడి తగ్గి చల్లగా మారాడు. అది తెలుసుకున్న దేవతలు కూడా గరికను సమర్పించి వినాయకుని సంతోషపెట్టారు. ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు: నా పూజల్లో ముఖ్యమైనవి ఈ గరిక మాత్రమే. ఇవి లేని పూజ వల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల 1 లేదా 21 గరిక పూజలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. ఆకాశమంతా బంగారం, వజ్రాలు, వైడూర్యాల కన్నా కూడా 1 గరిక పూజ గొప్పది. నాకు గరిక ఎంతో ప్రీతికరమైనది కనుక నన్ను 1 గరిక పూజతో పూజించిన 100 యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. కనుక నాకు గరికను సమర్పిస్తే నీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేశుడు దేవతలకు చెప్పాడు. కాబట్టి దేనితోనూ దక్కని గణేశుడి తాపం 1 గరికతో దక్కింది. ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించే, చల్లదనాన్ని కలిగించే శక్తి ఉంటుంది. దీనిని ఆధునిక పరిశోధనలు కూడా నిరూపించాయి. గరిక పూజలపై పలుచని సిలికా అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది. ఇది ఉష్ణమాపకం. ఈ కారణంగానే ఉష్ణ నిరోధక పదార్థాలన్నీ కూడా సిలికాతో తయారు చేస్తూ ఉంటారు.
కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అననాసురుడిని మింగేయడంతో లంబోదరుడి ఉదరంలో ప్రజ్వరిల్లిన అగ్నిని గరికపోచలు దక్కించాయి. అందుకే విఘ్నేశ్వరుణ్ణి ఒక్క గరికపోచతో పూజిస్తే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ స్వామియే మీ కోరికలను నెరవేరుస్తాడు. గడ్డి పోచే కదా అని తేలికగా తీసేయకండి. గణేశుణ్ణి మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు చెప్తున్నారు. గరిక వక్రతుండ మహాకాయుణ్ణి ఎలా మెప్పించిందో చెప్పేందుకు మరొక ఉదంతం ప్రచారంలో ఉంది. అది శివపార్వతుల పెళ్లి జరిగే రోజు. పెళ్లికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి వస్తున్నాడని హిమవంతుడు హడావిడి పడ్డాడు. లోకం మెచ్చిన, జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు. మంది మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు. తీరా చూస్తే శివుడు గట్టిగా 10 మంది కూడా వెంట లేకుండా చాలా మామూలుగా వచ్చాడు. 10 మంది ప్రమదులు, ఒక పిల్లవాడు, ఒక ముసలి ఎద్దు ఇలా వేలగా వచ్చిన శివుణ్ణి చూసి హిమవంతుడు నిరాశపడ్డాడు. ఇలాంటి వాడిన పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంటుంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడిపోయాడు. కడుపులో బాధ ఆపుకోలేక బయటికి అనేశాడు. పెళ్లి కొడుకు హంగు ఆర్భాట ఇంతేనా, ఎంతమంది వచ్చి పడతారో అని భూమి ఆకాశాలు బద్దలయ్యేలాగా ఏర్పాట్లు చేశాను అని శివుడితో అన్నాడు. హిమవంతుని మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు, మంది సంగతి ఏముందిలే కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి. ఇందాక నుండి ఆకలికి ఆగలేక ఆవురావురమంటున్నాడు అని చిన్న పిల్లవాడైన వినాయకుని చూపించాడు. ఈ పిచ్చికంత పిల్లవాడికి ఎంత తిండి కావాలోట, ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని వాళ్ళకి పురమాయించాడు హిమవంతుడు. కానీ పెళ్లివారి కోసమని వండిన అన్నమంతా తినేశాడు వినాయకుడు. ఆయన ఆకలి తీరలేదు. ఇస్తరి ముందటి నుంచి లేచి వండని కూరలు, బియ్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ ఆరగించేశాడు. అయినా ఆకలి తీరలేదు. దాంతో వినాయకుడు పందిట్లోకి వచ్చి పందిరి పైకప్పుగా మరచిన తాటాకులు, పందిరికి కట్టిన మామిడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతిదీ తినేశాడు. అయినా ఆకలి తీరక ఆకలి ఆకలి అంటూ నానా గోల చేశాడు. దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు. బాబో, ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు. అప్పుడు శివుడు కలగచేసుకొని, ఇంత చిన్న పిల్లవాడికి అన్నం పెట్టలేకపోయావు, ఇంకో 10 మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు. అప్పుడు హిమవంతుడు తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూపమని శివుణ్ణి వేడుకున్నాడు. ఈ పిల్లవాడికి గరికెపోచ పెట్టండి అంటాడు శివుడు. అన్నీ తిన్నా ఆవు రావురమ్మన్నవాడికి గడ్డిపోచ ఒక లెక్క అని హిమవంతుడు అనుమానించాడు. అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్లే చేశాడు. నిజంగానే వినాయకుడు గరికెపోచ పెట్టగానే టక్కున ఆకలి గోల ఆపేశాడు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వినాయకుడు ఒక గరికెను కానీ 21 గరిక పోచలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు. అంత అడవి అల్లరి చేసిన బాలగణపతి మంత్రం వేసినట్టుగా గరికెపోసకు ఎలా ఆగిపోయాడు అంటే, వెనుకడికి సత్యభామ శ్రీకృష్ణుడు తూకం వేసేందుకు బారువుల కొద్దీ బంగారాన్ని, ధనాన్ని అనే తరాన్ని తార్చుల్లో వేసి విఫలమవుతూ ఉంటే రుక్మిణి తులసి దళం ఒక్కటి వేసి తులతూచలేదా? భగవంతుడు ఇలాగే మహిమలు చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు. ఇక వీడియోలోకి వస్తే, బుధవారం అనేది వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు. వినాయకుడికి మందార పూలంటే ఎంతో ప్రీతి. కాబట్టి బుధవారం రోజు మీకు ఏ సమయంలోనైనా సరే మందార చెట్టు కనిపిస్తే ఆ మందార చెట్టుని దగ్గరికి వెళ్ళి మందార చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఒక నమస్కారం చేసుకోండి. తర్వాత 2 ఎర్ర మందార పూలను కోసి ఆ పూలను తీసుకొని వెళ్ళి పసుపులో ముంచి గణపతికి సమర్పించండి. ఈ పూలతో పాటు గరిక పోచలను కూడా గణపతికి సమర్పించండి. చిన్న బెల్లం ముక్కను వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. మందార చెట్టు కనిపించగానే చిన్న పరిహారం చేయడం వలన గణపతి అనుగ్రహం లభిస్తుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. 24 గంటల్లో మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం కూడా మారిపోతుంది. అద్భుతాలు జరుగుతాయి.
కనుక బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ప్రతి ఒక్కరూ ఈ చిన్న పని చేసి కష్టాలను తొలగించుకోండి, సంతోషంగా జీవించండి. నిత్య జీవితంలో మనకు అనేక రకాల కోరికలు ఉంటాయి, అది సహజమే. మరి ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలి అంటే పసుపు దారంతో ఏం చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధవారం రోజు పసుపు దారం ఉపయోగించి ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేస్తే కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ దారం ప్రయోగం ఎలా చేయాలి అంటే శుక్లపక్షంలో వచ్చే బుధవారం రోజు అంటే పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం నాడు ఒక దారం తీసుకోండి, తెల్లటి నూలు దారం తీసుకోండి. ఆ దారానికి పసుపు తీసుకొని నీళ్ళల్లో తడిపి మొత్తం పసుపు పూయండి. అలా పసుపు పూస్తే ఆ దారం పసుపు రంగులోకి మారిపోతుంది. ఈ పసుపు రంగు దారానికి 7 చోట్ల ముడులు వేయండి. అలా 7 చోట్ల ముడి వేసిన తర్వాత మీ ఇంట్లో గణపతి ఫోటో దగ్గర, విగ్రహం దగ్గర కానీ ఈ 7 ముళ్ళు వేసిన దారాన్ని ఉంచండి. ఆ తర్వాత గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం వెలిగించండి. ప్రమిదల్లో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులను విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి. గణపతి దగ్గర గరిక ఉంచుకోవాలి. గణపతి దగ్గర ఎర్రటి పుష్పాలను ఉంచాలి. గణపతికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఓం గం గణపతే నమః ఈ చిన్న మంత్రాన్ని చదువుకుంటూ 21 సార్లు ఈ మంత్రం చదువుతూ ఎర్రటి పూలతో గణపతిని ఫోటో దారానికి పూజ చేయాలి. 21 సార్లు ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని చదువుతూ ఎర్ర పుష్పాలతో గణపతి పూటకు మరియు దారానికి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాత మీరు 7 ముళ్ళు వేసి పసుపు దారం ఉంటుంది కదా, దానిని ఒక కాగితంలో నుంచి పొట్లం కట్టండి. ఆ పొట్లం ఎప్పుడు కూడా మీ పర్సులో ఉంచుకోండి. ఈ పొట్లాన్ని మీ పర్సులో ఉంచుకుంటే అతి త్వరలోనే మీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే ఆ కోరిక నెరవేరుతుందని శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వివాహ పరంగా కానీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శుక్లపక్షంలో వచ్చే బుధవారం పసుపు దారంతో ఈ ప్రయోగం చేయండి. పసుపు దారానికి 7 చోట్ల ముళ్ళు వేసి గణపతి దగ్గర ఉంచి పూజించి దానిని ఆ పొట్లం మీ దగ్గర ఉంచుకోండి. తిరుగులేని విధానంగా అతి త్వరలోనే మీ కోరిక నెరవేరి తీరుతుందని పండితులు ఎలాంటి సందేహం లేదు. ఆచరించి చూడండి, మీరే అద్భుత ఫలితాలను పొందుతారు. ఇది జ్యేష్ఠ మాసం. ఈ జ్యేష్ఠ మాసంలో ఏది చేసినా సరే మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. ఈ జ్యేష్ఠ బుధవారంలో గణపతి దగ్గర ఎరుపు రంగులో ఉండే పువ్వు అంటే మందారం లేదా ఎర్రటి గులాబీ పువ్వును సమర్పించి ఓం గం గణపతే నమః అని నమస్కారం చేసుకున్న చాలు, కోరిన కోరికలు నెరవేరిపోతాయి. ఈ జ్యేష్ఠ మాసంలోనే బుధవారం రోజు గణపతిని పూజించేటప్పుడు ఈ పసుపు రంగు దారం పరిహారం చేసినట్లయితే మరింత త్వరగా కోరికలు భరిస్తాయి. కనుక ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే బుధవారం రోజు మీరు కూడా ఈ దారం పరిహారాన్ని చేసి కోరికలు నెరవేర్చుకోండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు బుధవారం రోజు ఈ దారాన్ని ఇలా కట్టుకొని మీరు ఉద్యోగం కోసం కావాలనుకున్న వాళ్ళు ఈ దారాన్ని ఇలా కట్టేసి గణపతి దగ్గర పూజ చేసి మీ జేబులో పెట్టుకోండి. మీకు 5 ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి.